ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా కాస్మిక్ వ్యాలీలో పిఎంసి హిందీ బ్రాండ్ అంబాసిడర్ మీట్. పల్నాడు జిల్లా లుంబిని పిరమిడ్ ధ్యాన కేంద్ర మొదటి వార్షికోత్సవ సంబరాలు. నెల్లూరు జిల్లా బ్రహ్మశ్రీ పాత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమాలు. మహబూబ్ నగర్ జిల్లా దక్ష గ్రామర్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా విద్యమూరు పిరమిడ్ నగర్ లో ఆత్మజ్ఞాన ప్రచార కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో మహాకరుణ శాకాహార ర్యాలీ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 19వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఐటీసీ రెడ్డి, కడతాల్ ట్రస్ట్ కూకట్పల్లి లక్ష్మి పాల్గొననున్నారు. కర్నూలు జిల్లా నందవరం శ్రీ 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 సదానంద యోగి ఆశ్రమం సదానంద పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 19వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్ సాయిలు పాల్గొననున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో 18వ వార్షికోత్సవం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 19వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొననున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 19వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ మరియు పిరమిడ్ ఇంజనీర్ వెంకటరమణ రెడ్డి పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడ్డగోపుల గ్రామం లుంబిని పిరమిడ్ ధ్యాన కేంద్రం మొదటి వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు ప్రతి ఒక్కరూ కూడా బుద్ధుళ్ళ శివుళ్ళ ధ్యానం చేస్తూ శాకాహారులుగా మారి ఆనందంగా ఉండాలని తమ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ब्रह्मा सुभाष पत्री जी की, ब्रह्मा सुभाष पत्री जी की, ज्ञान जगत की, ज्ञान जगत की, साकार जगत की, साकार जगत की, पिरमिड जगत की, पिरमिड जगत की, लुंबिनी पिरमिड ज्ञान मंदिरान की शक्ति लेने మనకు ఆనందో శక్తి లేని మనకు జీవించు జీవించు కట్టాలి కట్టాలి కట్టాలి. ఖమ్మం జిల్లా పిండిప్రోలు కాస్మిక్ వ్యాలీలో పిఎంసి హిందీ మేనేజింగ్ డైరెక్టర్ అలేఖ్య, సిఓఓ అమూల్య, తదితర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసంత మేడం, అలాగే తదితర ప్రముఖుల సమక్షంలో కూడా బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ అలాగే పిఎంసి హిందీ డైరెక్టర్ ఆనంద్ బుద్ధా గారు తమ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. तो पत्री जी का यही संकल्प है कि हर एक हिंदी भाषा तक, हिंदी वासी तक ध्यान का ज्ञान पहुंचे और उसके लिए उन्होंने निर्माण किया पीएमसी हिंदी. और पीएमसी हिंदी जब पहली बारी पत्री सर के जाने के बाद एक दूसरे के साथ जो हम ब्रांड एम्बेसडर्स मीट कर रहे थे, 2020 में पीएमसी हिंदी की कंपनी की स्थापना हुई, वन मीडिया नेटवर्क. उस समय सर ने कहा था आई वांट 100 ब्रांड एम्बेसडर्स. तो समय जब भी हम मिलते थे, हम जूम पे मिलते थे, या एक बारी हम मिले थे रायपुर में और दूसरी बारी हम मिले थे करताल में, और फिर जूम में मिलते थे, और फिर हम सब जानते हैं
कि कुछ समय सब कुछ थम गया। हर एक घर एक पिरामिड आश्रम होना चाहिए, हर एक इंसान, आखिरी इंसान शाकाहारी बनना चाहिए। इस मुहिम को हम सब आगे लेके जाएंगे और यही है इस पीएमसी हिंदी मीट का मकसद। एंड इट कुड नॉट हैव हैपेंड इन अ बेटर प्लेस। ये जो अद्भुत उत्सव हम सब मना रहे हैं, इसे अद्भुत जगह पे नहीं कर सकते थे देन कॉस्मिक वैली। चतुर्भुजं శాంతం। నెల్లూరు జిల్లా నాయుడుపేట, గూడూరు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు తదితర ప్రాంతాలలో బ్రహ్మశ్రీ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఆహ్వానించి కరపత్రాలను పంపిణీ చేశారు। ఈ నేపథ్యంలో పత్రిజీ చైతన్య జ్యోతికి ఆయా ప్రాంతాల మాస్టర్స్ బ్రహ్మరథం పట్టారు। కత్తాలికి పోయి 11 రోజులు ఆడ మెడిటేషన్ చేసిన వల్ల 7 సంవత్సరాలు అక్కడ మెడిటేషన్ చేసిన వల్ల ఆ అనుభవం చాలా పొందాను। నాలో కొన్ని ఈగో ఉండింది। అక్కడికి పోయినాక మహిళా జ్ఞాన యజ్ఞం చేసాము, అద్భుతంగా ఉన్నాము। మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఆనందంగా కూడా ఉన్నాం। హైదరాబాద్ నిజాంపేట ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిజాంపేట్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాస్టర్ రమాస్ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు। అనంతరం సామూహిక ధ్యానం చేయించారు। ఈ క్రమంలో అనేక మంది మాస్టర్స్ తమ తమ సందేశాన్ని, అనుభవాన్ని అందరికీ తెలియజేశారు। సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ ధర్మపురి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు మాస్టర్ నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జ్ఞానబోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు। ఈ నేపథ్యంలో విశ్వనాథ్ స్వాధ్యాయ ధర్మం గురించి అద్భుతంగా వివరించారు। స్వాధ్యాయ విశిష్టతను బోధిస్తూ పుస్తకాలు చదవడం ద్వారా అద్భుతమైన జ్ఞానం లభిస్తుందని తెలియజేశారు। అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు। మహబూబ్ నగర్ జిల్లా దక్ష గ్రామర్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జ్ఞానబోధకులుగా మాస్టర్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా శాకాహారం మరియు ధ్యాన విశిష్టతను తెలియజేశారు। అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు। ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్లో ఆత్మజ్ఞాన ప్రచార కార్యక్రమం శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ భిక్షమయ్య గురూజీ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు। ప్రజలందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు। ఈ నేపథ్యంలో కరపత్రాన్ని పంచుతూ ధ్యానంపై అవగాహన కల్పించారు। ధ్యాన సాధన అందరి చేత చేయించారు। పలువురు గ్రామ ప్రజలు అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఆదివారం వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ద్వారా ధ్యానము, సత్సంగము, మధ్యాహ్నం ధ్యాన ప్రసాదము, శాకాహార ర్యాలీ జరుగుతాయి। ఈ కార్యక్రమానికి అందరూ రావాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం। పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం। మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం। నమస్కారం।